ಮಹಾನಾಡು 2026 ಸಮಾವೇಶ ತಮಿಳುನಾಡಿನ ಚೆನ್ನೈ ಮತ್ತು ಬೆಂಗಳೂರು ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿರುವ ಸೇಂದಮಂಗಳಂ ಶ್ರೀ ಪೆರಂಬದೂರಿನಲ್ಲಿ ನಡೆಯಿತು. ಕಮ್ಮ ಗ್ಲೋಬಲ್ ಫೆಡರೇಷನ್ ಆಶ್ರಯದಲ್ಲಿ ಈ ಐತಿಹಾಸಿಕ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ತಮಿಳು ಕಮ್ಮ ಸಂಘ ಲಕ್ಷಾಂತರ ಜನರೊಂದಿಗೆ ಆಯೋಜನೆ ಮಾಡಿತ್ತು. ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿರುವ 65 ಲಕ್ಷ ಕಮ್ಮ ಜನಸಂಖ್ಯೆಯನ್ನು ಸಬಲೀಕರಣಗೊಳಿಸುವುದು ಮತ್ತು ಒಗ್ಗೂಡಿಸುವುದು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಆಗಿತ್ತು. ಕರ್ನಾಟಕದ 35 ಲಕ್ಷ ಕಮ್ಮ ಜನಾಂಗ ಒಗ್ಗಟ್ಟಿನೊಂದಿಗೆ ಮುಂಬರುವ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಅಧಿಕಾರ ಹಂಚಿಕೆ ಗುರಿಯೊಂದಿಗೆ ನಮ್ಮ KGF ಆಶ್ರಯದಲ್ಲಿ 2028 ಫೆಬ್ರವರಿಯಲ್ಲಿ ಕೊನೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಕಮ್ಮ ಮಹಾನಾಡು ಸಮಾವೇಶ ಆಯೋಜಿಸಲು ಚಿಂತಿಸಲಾಗಿದೆ. ಇನ್ನು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ TTD ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀಯುತ BR ನಾಯ್ಡು ಅವರು ಹಾಗೂ ಕಮ್ಮ ಗ್ಲೋಬಲ್ ಫೆಡರೇಷನ್ ಸಂಸ್ಥಾಪಕ ಜಟ್ಟಿ ಕುಸುಮಕುಮಾರ್ ಕೂಡ ಮಾತನಾಡಿದರು. నమో వెంకటేశాయ. మేడసాని మోహన్ మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటాం ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. ఆయన పండితులు, ఆయనకున్నటువంటి ఈ అపారమైనటువంటి జ్ఞానం విజ్ఞానం ఆయన ముందర మనం చాలా చిన్నవాళ్ళం. ఇకపోతే ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం చెప్తూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. గత 30 సంవత్సరాల నుంచి నాకు జట్టి కుసుమ్ గారు పరిచయం. మేమంతా ఒకటే చోట ఉంటాం. వారు ఈ మధ్య KGF అనే ఒక సంస్థను నిర్మించి దాని యొక్క విధి విధానాలను ఊరూరా వాడవాడ వెళ్ళి ఆయన ఒక తాటి మీదకి తీసుకురావాలి ఈ కమ్మ కులాన్ని అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా అటు తెలంగాణలో కానీ, ఇటు కర్ణాటకలో కానీ, ఇటు తమిళనాడులో కానీ తగినటువంటి ఈ కమ్మ కులానికి ప్రాధాన్యత లేదు. అది ఎక్కడ లోపం ఉంది అనేటువంటిది పెద్దలందరూ కూర్చొని చర్చించి రాజకీయంగా మనకు రావాల్సినటువంటి ఏదైతే షేర్ ఉందో అది మనం పొందగలిగితే దానివల్ల ఈ జాతిలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి కొంత మేలు జరుగుతుంది. కాబట్టి అది రావాలంటే అందరం ఒక్క తాటి మీద వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసి మన యొక్క బల నిరూపణ జరిగితే తప్ప ఈ రాజకీయ నాయకులు ముందుకు రారు. మనమేదో మన స్ట్రెంగ్త్ చూపించాలంటే ఇట్లాంటి సభలు ఇంకా పెట్టి ఊరు వాడ అంతా కూడా తిరిగి అందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి జరిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఇకపోతే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఇదే విధంగా కమ్మ గ్లోబల్ ట్రస్ట్ అనేది వంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ కులంలో ఇప్పటికి కూడా చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి విద్యా అవకాశం దొరకట్లేదు. ఈ కమ్మ గ్లోబల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళని చదివించటం,
అదేవిధంగా వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళకి వైద్యం చేయించటం, వాళ్ళకందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇన్సూరెన్స్ అంతా కట్టించి ఇవన్నటువంటి కార్యక్రమాలను చేస్తే జాతికి కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాం. దీనికి అనుగుణంగా ఏదైతే కేజీఎఫ్ ఉందో అదేవిధంగా కేజీటీ అని ఒకటి పెట్టి దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తే జాతి బాగుపడుతుంది, వాళ్ళంతా కూడా హెల్త్గా వెల్త్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఒక చిన్న పద్యం చదువుతాను, మన కమ్మవారికి అన్వయించిన పద్యం. ఇక్కడ మేడసాని మోహన్ గారి ముందు నేను ఒక పద్యం చదవటం అనేది సాహసమే. ఇందు గలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందు కలవారు మన కమ్మవారు. మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మన కమ్మవారు 2,10,00,000 మంది ఉంటారు. దానిలో 3వ వంతు 65 లక్షల మంది మన యొక్క తమిళనాడులోనే ఉన్నారు. అటువంటి కమ్మవారందరినీ ఒక వేదిక కావాలని కమ్మ అసోసియేషన్స్, కమ్మ సంఘాలు కొన్ని వందలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అటువంటి సంఘాల వారందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి ఐకమత్యాన్ని పెంచితేనే మన యొక్క జాతికి ముందంజ వేయడానికి ఆస్కారం ఉంటుందని భావించి ఏర్పాటు చేసిన సంస్థే ఏ కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. వైష్ణవ సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసిన రామానుజుడు పుట్టిన గడ్డ ఈ యొక్క పవిత్ర గడ్డలో మనం ఈరోజు కమ్మ మహానాడు, తమిళనాడుకు చెందిన కమ్మ మహానాడు చేసుకోవటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. కమ్మవారు ప్రపంచంలో అన్ని వర్గాలని సమదృష్టితో చూసి తమతో పాటు చేదోడు వాదోడుగా అందరికీ ఉంటూ తమతో పాటు అందరినీ హక్కును చేర్చుకునే యొక్క గొప్ప సమాజం మన యొక్క కమ్మవారిది. కానీ మారిన పరిస్థితుల్లో మన సమాజం వెనుకబడతా ఉంది అన్ని రంగాల్లో. ముఖ్యంగా ఈరోజు వ్యవస్థలను శాసిస్తున్నది రాజకీయ రంగం. రాజకీయ రంగంలో మనం వెనుకబడుతున్నాం. రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మన కమ్మవారికి చెందిన వ్యాపారస్తుల దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తున్నారు. మన కమ్మవారు నడిపే పత్రికల్లో, టీవీల నుంచి వారికి పబ్లిసిటీ ఆశిస్తున్నారు. మన కమ్మవారిని ఓట్లు ఆశిస్తున్నారే కానీ మన కమ్మవారికి చేయటం అనేది ఏం చేయట్లేదు. అలా కాకుండా మన ఓట్లు మనం సమీకరించుకుందాం. రాజకీయాల్లో మన వారిని ముందంచెలో ఉండటానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఒక మాట చెప్తాను, మనకి ఘనమైన చరిత్ర ఉంది. వర్తమానం పర్వాలేదు, కానీ భవిష్యత్తు ప్రశ్నార్థకరం. ఎంత ఘనమైన చరిత్ర ఉందో అంత ఘనంగా భవిష్యత్తు ఉండాలి. మన భావితరాలకి అటువంటి భవిష్యత్తు కల్పించాలంటే కమ్మారందరూ పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉంది. మనందరం సంఘటితమైతే, మనందరం ఒకటే వేదిక మీద ఒకటే గొంతుతో గలమెత్తితే ఆకాశమే మనకద్దు, మనం సాధించలేనిది లేదు. గత 3 నెలల నుంచి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో మన కేజీఎఫ్ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడటం జరిగింది. గ్రామాన్ని వెళ్ళటం జరిగింది. గ్రామాల్లో మన వారికి బ్రహ్మరథం బట్టి, హారతులు బట్టి స్వాగతించారు. అదే మన యొక్క కమ్మ అనే అభిమానంతో తీసిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మనం అన్నదాతలం. పొలాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని పండించి నలుగురికి అన్నం పెట్టి అన్నదాతలం. అటువంటి అన్నదాతలం చదువుల కోసం, అభివృద్ధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చాం. అక్కడ నుంచి ఇంకా అభివృద్ధి కోసం పట్టణాల నుంచి విదేశాలకి
వెళ్ళాం. విదేశాల్లో కూడా ఎంతో సేవ చేస్తూ, విదేశాల్లో ఉన్న అక్కడ వారికి సేవ చేస్తూ అభివృద్ధిలోకి వచ్చాం. 2 సంవత్సరాల క్రితం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని స్థాపించి ఒక ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. దానికి అద్భుతమైన స్పందన ఉంది. 32 దేశాల నుంచి కమ్మ ప్రతినిధులు అందరూ విచ్చేశారు దానికి. అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. చాలా గొప్పగా సక్సెస్ అయింది. దానికి ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించి రేవంత్ రెడ్డి గారు, కమ్మ అంటే అమ్మ లాంటిది, అమ్మ ఎలాగైతే తన బిడ్డలని వారి ఆకలిని చూసి బిడ్డల బాగోగులు చూస్తుందో, ఈ కమ్మవారు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని తన బిడ్డల్లాగా చూసి ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారని చెప్పడం జరిగింది. అది మన కమ్మవారి గొప్పతనం. రాజులుగా రాజ్యాలు వేలాం. తమిళనాడులో ఉన్న మదురైని పరిపాలించిన తిరుమల నాయకర్ మన యొక్క కమ్మరాజు. అలాగే మదురైని పరిపాలించిన మంగమ్మ మన కమ్మ రాజు రాణి. అలాగే ఇప్పుడు మేడసన మోహన్ గారు చెప్తున్నారు చోళుల గురించి, శాతవాహనుల గురించి. ఇటువంటి ఎన్నో రాజ్యాలు వేరాం.